యేసుక్రీస్తు పేరట మేలరుకు శుభములు. దేవుని వాక్యం చదువుకుందాము. లేవీకాండము 11వ అధ్యాయము 45వ వచనం. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. ఈ చదివిన వాక్యములో ఇశ్రాయేలు వారికి దేవుడు కొన్ని ఆజ్ఞలను పాటించమని ప్రభు చెప్తున్నారు. ఏ ఆజ్ఞలు పాటించాలి అనంటే వారు ఏది తినాలో ఏది తినకూడదో అనేది ప్రభు వారికి ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే వారు ఐగుప్తు దేశంలోంచి ఎవరు విడిపించారు? ప్రభువు వారిని విడిపించారు, విమోచించారు. గొర్రె పిల్ల రక్తము చేత వారిని విమోచించి కానాను దేశానికి తీసుకెళ్తున్నాడు గనుక ఆయన ప్రభు పరిశుద్ధుడిగా ఉన్నాడు. కనుక మీరు కూడా కానాను దేశానికి వెళ్తున్న వారు మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు అక్కడ వ్రాయించారు. ఈరోజు వాక్యాన్ని వింటున్న వారులారా, ఈ దినాల్లో మనము ఉన్నాము గనుక, క్రిస్మస్ సందర్భాల్లో ఉన్నాము గనుక మనము కూడా వాక్యంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాంటి వాడు అన్నారు అనంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒక మాట ప్రభు గురించి వ్రాయబడుతూ వచ్చింది. ఏమన్నారంటే, మరి శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. 35వ వచనంలో, దోత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకున్నాడు కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడు దేవుని కుమారుడు అనబడు. యేసు ప్రభు వారు కూడా అలాంటి వాడట, పరిశుద్ధుడు. ఈ లోకములో ఆయన జన్మించడం కూడా అలా జన్మించాడు, పరిశుద్ధముగానే జన్మించాడు. అయితే మనము కూడా ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడంటే పరిశుద్ధముగానే జీవించాలి అంటున్నారు. ఎందుకంటే ఈ దినాల్లో అనగా ప్రభు కోరుకున్నది ఏంటంటే అనేకమైన రీతి అలంకరణ కాదు, కానీ ప్రభు కోరుకున్నాడు మన హృదయాన్ని పరిశుద్ధంగా చేయడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన బహిరంగ అలంకరణ కాదు, అంతరంగా హృదయాన్ని ప్రభు చూస్తానంటున్నాడు. ఈరోజు ప్రభు జన్మములో పరిశుద్ధత ఉంది. అలాగే ఈ లోకములో కూడా రెండవది ఏంటంటే పౌలు అన్నీ కూడా తినదగినవి కాదు అంటున్నాడు, కొన్ని మాత్రమే తినాలి. కనుక ఈ లోకములో ఏది శ్రేష్టమైందో ఏది శ్రేష్టం కానదో అది మాత్రమే భుజించి పరిశుద్ధముగానే జీవించాలి. ఈరోజు ఆదివారం, మొదటి ఆదివారం. ప్రభు శరక్తాలు కూడా ఎలా అందుకోవాలట? శ్రేష్టమైనది ఈ లోకంలో జీవాహారం నేనే అని అన్నారు. జీవాహారమైన ప్రభు శరక్తాలు అందుకుని మనము ఈ లోకంలో పరిశుద్ధంగానే జీవించినట్లయితే ఇశ్రాయేలు వారు కానాను దేశాన్ని బయలుదేరినట్లుగా నీవు కూడా పరలోకమనే ఆ కానాను దేశానికి నీవు కూడా ప్రభు శరక్తాల చేత అందుకుని పరిశుద్ధంగా జీవించి రాకడకు సిద్ధపడండి. అటు దీవెన ప్రభు మేలరకు దయచేయను గాక. ఆమెన్. ప్రేమగల మా తండ్రి, దీవించండి. ఈరోజు నీవు పరిశుద్ధుడై ఉన్నానన్నావు. ఇశ్రాయేలు వారిని నీ రక్తము చేత విమోచించి పరిశుద్ధపరిచావు, వారికి నియమము ఆజ్ఞాపించావు. పొందరా. అలాగే ఈ లోకంలో నీవు జీవించినప్పుడు నీ పరిశుద్ధంగానే జీవించావు నాయన. నీవు కూడా మానవులను కూడా ప్రతి వారి హృదయాన్ని కూడా కోరుకునే పరిశుద్ధం కోరుకుంటున్నావు. పరిశుద్ధంగా జీవిస్తే పరలోకి తీసుకెళ్తావు. ఈరోజు నీ శరక్తాలు కూడా అందుకుని మహిమ మేఘమెక్కే స్థితి ప్రతి వారు తెచ్చి ఈరోజు ప్రతి వారు ఆరాధనలు దీవించమని, ప్రయాణంలో దీవించమని, ఈరోజు అంతా నీ పరిశుద్ధాత్మ నింపుదలతో నడిపించమని ప్రతి వారిని ఆస్వాదించము. నీ పునరుద్ధాన దీవెన దయచేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దీవెన తోడుగా ఉండునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. నీ పేరు పరిశుద్ధం, నీ ప్రేమ పరిశుద్ధం, నీ పాలుకే పరిశుద్ధం, నీ పిలుపే పరిశుద్ధం, నీ పేరు పరిశుద్ధం, నీ ప్రేమ పరిశుద్ధం, నీ పాలుకే పరిశుద్ధం, నీ పిలుపే పరిశుద్ధం.